దేశంలోని విద్యా రంగాన్ని ఎన్డీఏ సర్కార్ నాశనం చేస్తోందని ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ విద్యను కేంద్రీకరణ, ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోందని విమర్శించింది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కరెంటు కోతలు పెరిగాయన్నారు ఆప్ నేత అతిషి. ప్రధాని మోదీ త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్. ప్రధాని మోదీ సర్కార్ విద్యా రంగాన్ని నాశనం చేస్తుందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. దేశంలో విద్య కేంద్రీకరణ, వాణిజ్యీకరణ, ప్రైవేటీకరణ జరుగుతోందన్నారు. విద్యా వ్యవస్థకు మత రంగు పులమడం సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చరిత్రకు కొత్త రూపం ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. భారత విద్యా విధానంలో వాస్తవికత లోపించిందన్నారు జైరాం రమేష్. मोदी जी की सरकार आई 11 साल हो गए हैं, पर इसका पूरा नजरअंदाज किया गया है, इसका जिक्र ही नहीं हुआ है। अभी अभी जो स्थायी समिति है, शिक्षा मंत्रालय की स्थायी समिति है, उसने भी ये सिफारिश की है। ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కరెంటు కోతలు పెరిగాయన్నారు మాజీ సీఎం ఆప్ నేత అతిషి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో బీజేపీ నేతలకు తెలియడం లేదన్నారు. जब से दिल्ली में भारतीय जनता पार्टी की सरकार बनी है, लगातार दिल्ली में पावर कट्स बढ़ रहे हैं। दिल्ली के अलग अलग हिस्सों में लंबे पावर कट्स हो रहे हैं। ऐसा कैसे हो गया कि 10 साल तक दिल्ली में 24 घंटे बिजली आई? ప్రధాని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన చేస్తోందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. రంజాన్ వేడుకల్లో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా పండుగలకు లేని ఆంక్షలు ముస్లిం పండుగలకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. और जो अपनी धर्म की मान्यताएं हैं, धर्म की जो परंपराएं हैं, वो भी न मान पाए तो सबसे बड़ा खतरा लोकतंत्र को है, संविधान को है। ये सरकार बड़ी जिम्मेदारी के साथ मैं कह सकता हूं, या मुझे नहीं कहना चाहिए, लेकिन फिर भी मैं कह रहा हूं कि ये देश भारतीय जनता पार्टी संविधान से नहीं चला रही है। ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్. అందుకే మోదీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని చెప్పారు. రిటైర్మెంట్ ప్రణాళికల గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ బగావత్తో చర్చలు జరపడానికే వెళ్లుంటారని అన్నారు. మోదీ రాజకీయ వారసుడు మహారాష్ట్ర నుంచే వస్తాడని నమ్ముతున్నానన్నారు సంజయ్ రౌత్. एप्लीकेशन लिखने के लिए शायद वो आरएसएस मुख्यालय गए। मेरी जो जानकारी है 10-11 साल में कभी मोदी जी गए नहीं। मोदी जी गए हैं, वो बताने के गए हैं मोहन राव भागवत जी से कि टाटा बाय बाय, मैं जा रहा हूँ। मोदी जी का समय खत्म हो गया है और देश में बदलाव चाहता है, और बीजेपी का राष्ट्रीय अध्यक्ष भी अपने मर्जी से चुनना चाहता है, तो इसलिए मोदी जी वहाँ गए। ప్రధాని మోదీ సర్కార్ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు కూటమి నేతలు. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు సహా ప్రజా సమస్యలపై చర్చించడానికి బీజేపీ భయపడుతోందని విమర్శించారు.